ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ 512 ఆంధ్రాకు 299 తెలంగాణ కేటాయించారు. It was agreed in the meeting that the figures share of the ratio of the two states as mentioned in the list of projects dated 18/10/2013 చూడండి. 18/10/2013 ఏంది? మీరు బ్యాక్ పోతే కనబడుతుంది. ఇగో ఇది 18/10/2013 ఈ బిల్లు 18/10/2013 may be followed as the working arrangements for the current year only without prejudice to the rights of the two states about the entitlements which have been raised or to be raised before any appropriate forum. Thereafter, it is important. Thereafter, project-related issues were discussed and following working arrangements for the year 2015-16 only were agreed as a temporary measure. తాత్కాలిక సర్దుబాటు. ఇక్కడ the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both states before any forum. ఇప్పుడు ఈ ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈయన అడ్వైజర్ గారు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. ఈ మీటింగ్లో ఆనాడు మన సిడబ్ల్యూసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు ఆ మీటింగ్లో పాల్గొని జాగ్రత్తగా ఈ తాత్కాలిక ఒప్పందం, తాత్కాలిక అరేంజ్మెంటు ఇది ఏ కోర్టు ముందు కానీ ఎక్కడ కానీ చెల్లదు, ఎనీ ఫోరం ఉందని చాలా జాగ్రత్తగా ఆ రోజు విద్యాసాగర్ రావు గారు దీన్ని డ్రాఫ్ట్ చేయించారు. ఇది అరేంజ్మెంట్. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అరేంజ్మెంట్ అండ్ అగ్రిమెంట్. అరేంజ్మెంట్ అనేది తాత్కాలిక ఏర్పాటు, సర్దుబాటు. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ఇక్కడ రాసింది ఏంది? ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇట్స్ ఎ అరేంజ్మెంట్. ఇట్స్ ఓన్లీ ఎ టెంపరరీ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంట్. ఆ అరేంజ్మెంట్ కూడా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? 2013 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు 299 నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు ఈ 299కు కారణమే నాటి కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్లనే తెలంగాణకు ఈ అన్యాయం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు సరే మనం అప్పుడు పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్స్, మా నిరంజన్ ఉన్నారు ఇక్కడ, మా లక్ష్మారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఇప్పుడున్న జూపల్లి కృష్ణారావు అల్లవై చేరిండు, ఆయన కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రి ఉండే. కేసీఆర్ గారు మాకు ఆదేశించిండ్రు, ఏం చేస్తారో నాకు తెలియదు, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు అవి పరిగెత్తాలే, ఏండ్ల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయని కేసీఆర్ గారు ఆదేశం ఇస్తే మేము ఆ రోజు మంత్రులుగా వెళ్ళి జొన్నల బోగుడా అని ఒక రిజర్వాయర్ కల్వకుర్తిలో భాగంగా ఉంటే ఆ పంప్ హౌసు అది కొన్ని ఏండ్ల కింద కూలిపోయి అట్లే ఉన్నది. ఏండ్లకేండ్లు 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కూలిపోయింది. అది ఆ పంప్ హౌస్ కూలిపోతే దాన్ని ముట్టుకోలే. ఫస్ట్ టైం మేము ఆడికి పోయి ఇట్లా నిలబడితే వెళ్ళి గబ్బిలాలు వేసినాయి పైకి, మొత్తం ఒక్కడేసారి గబ్బిలాలన్నీ పైకి లేచి వచ్చినాయి. మేము ఆ పంప్ హౌస్కి ఆడికి పోతే మేము అక్కడ ఉండి రాత్రంతా ఆడనే పంప్ హౌస్లనే పండుకొని నేల మీద పండుకొని రివ్యూ చేసి వెంటబడి పరిగెత్తించి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపు 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. అన్నవాళ్ళ ఊరు ఉంటుంది, లక్ష్మారెడ్డి అనే ఊరు ఆవంచ ఉంటుంది. ఆ ఆవంచ దగ్గర దుందిబి మీద అక్వడెక్ట్ కడితేనే కల్వకుర్తి నీళ్లు ముందుకు పోతాయి. అక్వడెక్ట్ ముందుకు పోతలేదు. ఆ వాగు మీద ఎండల్లో పోయి మేము అక్కడ ఉండి ఈ సమ్మర్లో ఈ అక్వడెక్ట్ పూర్తి కావాలని మొత్తం ఫోర్సిబుల్గా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి, కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి ఆ రాత్రి అక్కడనే అన్నవాళ్ళ ఇంట్లో డాబా మీద వండుకున్నాం. ఏసీ రూమ్లలో వండుకోలే, మేము పైన డాబా మీద వండుకొని వెంటబడి ఒక్క సీజన్లో అక్వడెక్ట్ కట్టి ఒక్క కాళేశ్వరంలోనే కల్వకుర్తిలోనే 3,13,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సో అది ఎందుకు చెప్పే ప్రయత్నం చేసిన అంటే అప్పటికి మనకు నీళ్లు వాడుకుందామంటే ఛాన్స్ లేదు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ 50-50 అన్న ఇవ్వండి, మాకు ఇప్పటిదాకా మీరు 3466 ఇస్తున్నారు, ఏమని అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు, తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు, మాకు ఇది నడవది,
ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్ లో చాలా గట్టిగా మాట్లాడినాం. ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్. అట్లీస్ట్ 50-50 అన్న ఇవ్వండి అని 18-19లోనే కోరినాం. ఒక్క 18-19లోనే కాదు, ఇగో 20 లెటర్లు ఉన్నాయి. 20 లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినాము చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో 50-50 కోరినాం. మనం 50-50 షేరింగ్ చేయాలని మొత్తం 28 ఉత్తరాలు మనం రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఇవ్వమని 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్ నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళు అయింది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. వీళ్ళు పచ్చి అబద్ధాలు 299 ఒప్పుకున్నారు, మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది.